అందరూ అంటారు పిరికివాడై పారిపోతాడని. నేను అనుకోవట్లేదండి. ఏలియా పిరికివాడిగా పారిపోలేదు, కానీ ఒక స్త్రీ చేతులు చావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చంపితే నీ చేతులు నేను చస్తాను, కానీ ఆమె ఎందుకంటే ఆమె ఒక రాణి అయి ఉన్నది కాబట్టి, ఆమె రాణికి అధికారం ఉన్నది కాబట్టి, మరి ఆ రాజకీయత్వం కింద ఉన్న ఈ ప్రవక్త నిజంగా చెప్పాలి అంటే మరి చనిపోవాల్సిన ఆ ఆజ్ఞ వస్తే ఖచ్చితంగా చంపేయాల్సిన ఆజ్ఞ వస్తే చచ్చిపోవాల్సింది కాబట్టి, మరి ప్రవక్తనే కావచ్చు, ఆయన ఇంకేమైనా చేయొచ్చు, కానీ రాజ ఆజ్ఞకి మరి విరుద్ధంగా చేయలేడు కాబట్టి ఆమె చేతిలో చచ్చడం కంటే నేను నీ చేతిలో చావాలని చెప్పేసి పారిపోయాడు ఏలియా, కానీ పిచ్చోడిలాగా పారిపోలేదని నేను నమ్ముతున్నాను. అవును, ఆ టైంలో మరి పారిపోయాడు, నిజమే, బాధేసింది, కృంగిపోయాడు. అప్పుడే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆయనను దేవాది దేవుడైతే విడిచిపెట్టలేదు కదండి, తన్ని నడిపిస్తున్నాడు ఒక దూతకి ద్వారా మరలా ఆహారం. చూడండి, ఏలియాకి ఆహారం ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినట్టుగా లేదు. ఆయనను పరలోకం నుండి అగ్ని కుమ్మరించాడండి ఏలియా ప్రవక్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ